కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఒక సామెత ఉందన్నమాట, సప్త సముద్రాలు ఇది ఇంటి ముంగటికి వచ్చి మురిక్కాలలో పడిపోయాడంట అని. అది మీకు అచ్చు కుదిరినట్టు సరిపోతుంది అంటున్నారు. మీరు చెప్పిన సామెత ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీకి వర్తిస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఓడిపోయింది. మీరు ఎదిగితే ఎవరికి నష్టము? నేరుగా ఇందులో తెలుగుదేశం పార్టీ. టీడీపీ మీకు ఆఫర్ ఇచ్చింది కదా, మీరు మాతో కలిసి రండి అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ప్రశాంత్ కిషోర్ పై ఒక స్థాయిలో లేచారంటే మీరు అసలుకి పార్టీ గురించి మాట్లాడితే పళ్ళు రాలతాయి పొరంబోక నా కూడా. కానీ ఇదే మాట చెప్పాను, ఈ పార్టీ నాకు సహకరిస్తుందా లేదా మేము మాట తప్పుతున్నాము, మేము వెన్నుపోటు పడుస్తున్నాము, ఇది మా పార్టీ సాంప్రదాయము, ఇది మాకు పేటెంట్ రైట్స్ అని మీరు చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప పార్టీని మూసేయని చెప్పే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజు సాయంత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఒక్కటే రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆయన, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలిచినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, కానీ రామచంద్ర యాదవ్ లాంటి వారిని మనం ఎప్పటికీ మనం సహకరించకూడదు, అతనికి మనం సపోర్ట్ చేయకూడదు అనే విధంగా మాట్లాడారు. ఇది వాస్తవమా? 100%. ఎందుకంటే ఇక్కడ రెండు ఛాలెంజ్లు, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా 1,00,000 కాదు 10 లక్షల గోవులు ఇస్తానన్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు. అన్ని రకాలుగా హడావిడి చేశారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు, యాత్రలు చేశారు, దీక్షలు చేశారు, ఇన్ని చేశారు కదా, మీరు ఏం చర్య తీసుకున్నారు? అసలు ఏంటి సావిత్రిబాయి గారికి కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? మీరు ఆవిడ కంటే పెద్ద అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో పోరాటం చేసిన వాళ్ళలో? ఇక్కడ రేణు దేశాయ్ గారిని మీరు ఆహ్వానించడం అనేది, ఒక మహిళగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అనేది కొట్టుకు చేస్తున్నారు. ఎంతవరకు ఈ పోరాటం? ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని అధికారంలో తీసుకొచ్చేంతవరకు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి భారత చైతన్య యువజన పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ గారు మనతో ఉన్నారు. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే అండి. నమస్తే. స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కొనసాగింపుగా మళ్ళీ మాట్లాడతాను నేను, మీరేం ఫీల్ కావద్దండి. ఒక సామెత ఉందన్నమాట, సప్త సముద్రాలు ఇది ఇంటి ముంగటికి వచ్చి మురిక్కాలలో పడిపోయాడంట అనేసి. అది మీకు అచ్చు కుదిరినట్టు సరిపోతుంది అంటున్నారు చాలామంది, దానికి మీరేమంటారు? దీనికి సమాధానం చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. చెప్పండి. మామూలుగా సబ్జెక్టుతో సంబంధం లేని క్వశ్చన్లు అడగడము ఇది మీ వ్యక్తిగత నైజమా లేదా వృత్తిలో భాగంగా అడుగుతారా? వృత్తిలో భాగంగానే అడుగుతున్నాను. అంటే ఎందుకంటే ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూశాను. ఓకే. చాలా చోట్ల అయితే కాంట్రవర్షియల్గా మాట్లాడతారు, లేదా సబ్జెక్ట్కి సంబంధం లేని విషయం మాట్లాడతారు. ఇది సబ్జెక్ట్ రిలేటెడ్. ఇది ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తాను, దానికి క్లియరెన్స్ ఇస్తాను నేను. బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు తెలిసి 2023 జూలైలో అనుకుంటే పార్టీ పెట్టారు. ఒక ప్రభంజనం పార్టీ ఆ రోజు అనౌన్స్ చేసిన రోజే గ్రౌండ్లో కావచ్చు, ఇలా మీరు పెట్టిన ప్రాంగణం నుంచి ఇట్లా విజయవాడ వరకు, ఇట్లా గుంటూరు వరకు అశేష జనవాహిని వెహికల్స్ అని బారులు తిరిపోయాయి. ఒక ప్రభంజంలో వచ్చారు. ఆ తరువాత కూడా మీరు చేసిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్ అనమాట. అంత పెద్ద ఎత్తున చేశారు. ధైర్యంగా పులివెందలకు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వ్యక్తి మీరు. మీరు చేసిన ఉద్యమాలు సాదాసీదా కాదు, ఎన్నో పోరాటాలు. ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక లేదు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏమో సాధించబోతున్నారు, 2024లో ఏదో జరగబోతుంది అని అందరూ అనుకుంటుంటే జరిగింది ఏంటి మీకు తెలుసు, ఫలితం ఏంటి, ఏం సాధించారు అనేది తెలుసు. దానికి కొనసాగింపుగానే అవన్నీ కూడా సప్త సముద్రాలు ఇది ఇంటి ముంగడికి వచ్చి పడిపోయినట్టుగా ఉంది అన్నది నేను చెప్పాను. ఇది తప్పంటారా? 100% తప్పు. ఎందుకంటే మీరు అన్నట్టు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావము ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో వచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యత కోసము, ఏదైతే రాష్ట్రంలో పార్టీలు ప్రధాన పార్టీలు కొనసాగిస్తున్న దోపిడీకి, వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళ కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా ఒక మార్పు తీసుకురావాలి, ప్రజా రాజకీయం తీసుకురావాలనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. మీరన్నట్టు ఒక పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల వరకు 9-10 నెలల పాటు అనేక రకాలుగా పోరాటం చేశాము, ప్రజల్లోకి వెళ్ళాము. అయితే గతంలో
2024లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ఎన్నికలకు ముందు నేను ఒక పక్క ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన పోరాటం చేస్తూనే ఎన్నికల సందర్భంగా అనేక కుట్రలకు బలైవ్వడం జరిగింది. ఒక ఎన్నికలు చెయ్యలేకపోయినంత మాత్రాన, ఎన్నికల్లో విఫలమైనంత మాత్రాన అదేదో అక్కడికి సమాప్తం అయిపోయినట్టు, అక్కడ క్లోజ్ అయిపోయినట్టు మీరు మాట్లాడాల్సి వస్తే, మీరు చెప్పిన సామెత ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీకి వర్తిస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఇదే నీటి గుంటలో పడిపోయినట్టని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా? ఖచ్చితంగా అవసరమైతే ఇక్కడ ఒక్కటే చెప్తాను. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టాడు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి పార్టీ పెట్టాడు, ఒక సీనియర్ పొలిటీషియన్ కర్నూలు జిల్లాలో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినా కూడా వాళ్ళకి ఇంత వేవ్ రాలేదు, ఇంత జోష్ రాలేదు అసలుకి. మీరు పెట్టిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత ఒక జోష్ వచ్చింది. వాళ్ళకు మీకు చాలా తేడా ఉంది. నేను ఎవరితోటి కంపేర్ చేసుకోవడం లేదు. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్ అయ్యారనే విషయం మీరు అడగండి, అంతే తప్ప నీటి గుంటలో పడిపోలేదు, ఎక్కడ పడిపోలేదు, పడిపోయే క్వశ్చన్ లేదు, పోరాటం ఆగలేదు, రాజకీయం ఆగలేదు, పార్టీ ప్రయాణం ఆగలేదు, పార్టీ ప్రస్తావం ఆగలేదు. ప్రజల తరపున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటి వరకు, ఈ రోజు వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. పడిపోయే క్వశ్చన్ లేదు. మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. ఓకే వెనక్కి తీసుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావంతో ఒక ప్రపంచంలో దూసుకొచ్చింది. ఎన్నికల వరకు అదే కొనసాగింది. కానీ ఎన్నికల్లో ఎందుకు చతికిల పడిపోయారు? ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఎలక్షన్ చేసుకోలేకపోవడమా? ఎలక్షన్ సరళి మీకు అర్థం కాలేదా? ప్రజల్ని మీరు అర్థం చేసుకోలేకపోయారా? ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారా? ఇవన్నీ కాదన్నా, వాస్తవం తెలియాలంటే ఇదే సందేశాలు చాలా మందికి ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరన్నట్టు అన్ని వర్గాల ప్రజలు బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చారు, మాతో కలిసి నడిచారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అప్పుడున్న పరిస్థితుల్లో, ముఖ్యంగా గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు పూర్తిగా ఒక రకమైన భయాందోళన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే కనీసం మనము మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన బ్రతుకులు బ్రతికే పరిస్థితి లేదు, వ్యక్తిగతంగా కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయనే ఒక భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికలు 2024 ఎన్నికలు కేవలం ఒకటే ఫ్యాక్టర్ మీద నడిచింది, యాంటీ జగన్. రెండు, ఇక్కడ ప్రత్యర్థి ఎవరు అనేది చూడలేదు, ప్రత్యర్థి ఇచ్చిన హామీలు చూడలేదు, పార్టీ ఏంటనేది చూడలేదు, వాళ్ళ సిద్ధాంతం ఏంటనేది చూడలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు అనుకుంటే ఏదైతే నెక్స్ట్ స్థానంలో బలంగా ఉన్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలి అనే ప్రజల్లో ఒక ఆ అభిప్రాయం రావడం కావచ్చు. దాంతోపాటు మేము కొత్త పార్టీ నిర్మాణం పూర్తిగా చేయలేకపోవడం వల్ల కావచ్చు, పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగిన, ఎన్నికలు ఎదుర్కోగలిగే అంత శక్తి లేకపోవడం వల్ల కావచ్చు, అంతకంటే ప్రధానంగా కొన్ని కుట్రల వల్ల కావచ్చు. ఏంటా కుట్రలు అంటున్నారు? ఏంటా కుట్రలు? మీపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అందరికీ ఉందన్న. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని పార్టీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడున్న పార్టీలందరికీ కూడా ఖచ్చితంగా కుట్రలు చేయడానికి, కానీ నన్ను ఎదగనివ్వకుండా చేయాలి, బీసీవై పార్టీ ఎదగకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేసి అనేక రకాలుగా చేశారు. మీరు ఎదిగితే ఎవరికి నష్టము? అన్ని పార్టీలకు నష్టం అన్న. ఇక్కడ ప్రధానంగా కుట్రల గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలంటే, నేరుగా ఇందులో తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత, అంతకు ముందు కూడా కావచ్చు, నేను ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం కావచ్చు, అదేవిధంగా నేను ఎదుర్కొన్న కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, పేర్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మీకు పుంగనూరుల వరకు ఈసారి మా పార్టీ సహకరిస్తుంది, అక్కడ అభ్యర్థిని పెట్టము, రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేకూర్చినట్టు అవుతుంది, కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు బయట పోటీ చేయకుండా ఉంటే అది అందరికీ బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకు మంచిగా ఉంటుంది అనే ప్రపోజల్ ఏదైతే తీసుకొని వచ్చారో దానికి ఒక రకంగా నేను అంగీకరించడం జరిగింది. అదే ఆలోచనతో ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందు నుండి కూడా పూర్తిగా అప్పుడున్న ప్రధాన సమస్య ప్రతిపక్షం కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, ఇంకొక పార్టీ కాదు,
ఉన్న సమస్యల్లా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వము, అతని పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న రౌడీయిజము, దోపిడీ, సో వీటన్నింటి మీద ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి 2024లో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి, ఆ తర్వాత మనము ప్రజల తరపున ఏ రకంగా అయినా పోరాటం చేయొచ్చు అనే ఆలోచనతో నేను కూడా బీసీవై పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక మంది నాయకులు, బలమైన నాయకులు రావడానికి సిద్ధపడ్డా, పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడ్డా, ఈ ఎన్నికల వరకు మనము దాన్ని కొంతవరకు హోల్డ్ చేసుకొని తర్వాత పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ కొనసాగించాను. చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గర పడిన తర్వాత వాళ్ళ కుట్ర బయటపడింది. అంటే ఇక్కడ ఒకటే, తొలి నుంచి కూడా మీరు అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేశారు. ముఖ్యంగా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క దౌర్జన్యాన్ని కావచ్చు, అవినీతి అక్రమాలపైన మీరు ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుల మీద కావచ్చు, అన్నిటి మీద కోర్టుకు వెళ్ళారు, మీరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా పుంగనూరులో పోరాటం చేశారు, ఎన్నో సభలు కూడా పెట్టారు. మీ ఇంటిపై దాడులు జరిగాయి, భౌతిక దాడులు, ప్రత్యక్ష అన్ని జరిగాయి, మీ ఇంటిపై దాడులు జరిగాయి, ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే టీడీపీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈసారి ఎలాగైనా అసెంబ్లీ మెట్లు ఎక్కించకూడదని వాళ్ళు కూడా కంకణారు. ఇద్దరి లక్ష్యం ఒకటే, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలను ఎండగడుతూనే పుంగనూరులో పెద్దిరెడ్డి యొక్క అరాచకాన్ని ఎండగడుతూ వచ్చారు. టీడీపీ మోటివ్ కూడా అదే. మరి టీడీపీ మీకు ఆఫర్ ఇచ్చింది కదా, ఓకే మేము పోటీ ఎవరిని ఆడ పెట్టాము, మీరే ఉంటారు మా అభ్యర్థి, మీరు మాతో కలిసి రండి అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ చర్చలు కూడా జరిగాయి అంటున్నారు మీతో. మరి ఏంటి అసలు చర్చలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది, ఆ కథ ఏంటి అసలుకి? మొదట్లో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన ప్రతిపాదనలు వేరు, ఎన్నికల దగ్గర పడిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఆలోచనలు వేరున్నా. మొదట్లో జరిగిన ప్రతిపాదనలు పుంగనూరులో సహకరిస్తామని, ఈ విషయం పైన నేను పూర్తి స్పష్టతతో, అంటే ఎవరో ఒక నాయకుడో లేదా ఇంకొకరో చెప్తే కాదు, తెలుగుదేశానికి సంబంధించిన కీలకమైన నాయకుల నుండి, నాయకత్వం నుండి నాకు హామీ వచ్చిన తర్వాతే నేను పుంగనూరులో కూడా చాలాసార్లు నేరుగా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్కి, రామచంద్రారెడ్డికే పోటీ ఉంటుంది, మూడో అభ్యర్థి కానీ మూడో పార్టీ కానీ ఉండదని కూడా నేను చాలాసార్లు చెప్పినప్పుడు రామచంద్రారెడ్డి వర్సెస్ రామచంద్ర యాదవే అన్నారు, మూడో పేరు లేదన్నారు. చెప్పినప్పుడు ఆనాడు నిజంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఏ నాయకుడైనా సరే పార్టీ గాని, పుంగనూరులో రామచంద్ర యాదవ్ చెప్పే స్టేట్మెంట్ అబద్ధము, పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటాడు, అతను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి ఏ ఒక్కరూ ఖండించలేదు. అవును. రెండు, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద లేస్తున్నప్పుడు, అతన్ని నీచంగా మాట్లాడుతున్నప్పుడు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన బాధ్యత తీసుకున్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసము స్పందించడానికి కూడా భయపడుతుంటే ఆ రోజు కూడా నేనే దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే నువ్వు పుంగనూరులో వచ్చి పోటీ చెయ్యి, లేదంటే నేను కుప్పంలో వచ్చి పోటీ చేస్తానని చెప్పి సవాలు విసిరితే ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కనీసం సమాధానం చెప్పలేవడానికి ముందుకు రాలేదు. ఆ రోజు కూడా నేనే సమాధానం చెప్పాను. ఆ రోజు కూడా పూర్తిగా పుంగనూరులో నేను రామచంద్రారెడ్డిని అన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాను, అదేవిధంగా ఏ విధంగా అయినా సరే రామచంద్రారెడ్డిని పుంగనూరు నియోజకవర్గం నుండి విముక్తి కలిగించాలి, అతను రౌడీయిజం నుండి, అతను దోపిడీ నుండి అనే ఆలోచనతో నేను వెళ్తున్నప్పుడు ఆ ఆలోచనకు నేను మద్దతు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం హామీ ఇచ్చినప్పుడు ఆ హామీకి అనుగుణంగా నేను వెళ్ళాను. అందుకే పార్టీ పరంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను తప్ప పుంగనూరులో పార్టీని నిర్మాణం చేయాలని కానీ, పుంగనూరులో నా క్యాడర్ డెవలప్ చేసుకోవాలని కానీ ఆలోచన చేయలేదు. నిజంగా వీళ్ళు పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉంటాడు, అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనుకోండి, 6 నెలలకు ముందు నేను పుంగనూరులో నెలలో 15 రోజులు నేను కేటాయించిన ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో నా క్యాడర్ రెడీ అయ్యేది, నేను ఎలక్షన్ చేసుకోగలిగేవాడిని. కానీ అధ్యక్షుడుగా టీడీపీ ఇచ్చిన హామీని మీరు ఎలా నమ్మారు? మీరు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ ఏంటంటే నా వ్యక్తిగత లాభం కంటే, పార్టీ లాభం కంటే కూడా రాష్ట్రం బాగుపడాలి, ఈ రాక్షస పరిపాలన నుండి రాష్ట్రం బయటికి రావాలి, కాబట్టి మనం త్యాగం చేయాలి, మనకు ఇక్కడ రాజకీయం కంటే కూడా రాష్ట్రం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ హామీకి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మాటకు కావచ్చు, దాన్ని తీసుకోవడం జరిగింది. మీతో మాట్లాడింది ఎవరు ఆ రోజు? పార్టీ పరంగా
మాట్లాడిన వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ రివీల్ చేయడంలో తప్పేంటి? ఈ కుట్ర గురించి మొట్టమొదటిసారిగా మీరు చెప్పేది వాస్తవమా మొట్టమొదటిసారిగా బయటపడింది అయితే మాత్రము పుంగనూరు నియోజకవర్గంలో నేను ఒక పుంగనూరు ధర్మ పోరాట సభ అనే సభని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు నుండి పర్మిషన్స్ తీసుకొని చివరిలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ తర్వాత నేను నెక్స్ట్ డే హైదరాబాదు వెళ్ళి పార్టీకి ఎవరైతే సలహాదారులుగా పనిచేస్తున్నారో ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు, అదేవిధంగా రాబిన్ శర్మ గారు కావచ్చు, వీళ్ళతో కూర్చున్నాను. మిగిలిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆ రోజు వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు మీరు పుంగనూరులో పోటీ చేస్తే మేము సహకరిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఆ రోజు నాతో మాట్లాడుతూ మీరు పార్టీని మూసేయాలి, పార్టీని తెలుగుదేశం పార్టీలో కలపాలి, మెర్జ్ చేసిన తర్వాత పుంగనూరులో మీకు పూర్తిగా మేము సహకరిస్తాము, ఆర్థికంగా అన్ని రకాలుగా మేము మీకు సహకరించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకొని మీకు సముచిత స్థానం ఇస్తాము అనే ప్రపోజల్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈ విషయము ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నా పార్టీ గురించి మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది, నేను వేరే రకంగా కూడా మాట్లాడాను. ప్రశాంత్ కిషోర్ పై ఒక స్థాయిలో లేచారంటే మీరు మాట్లాడిన తెలుగు ఆయనకు అర్థమైందా? తెలుగులో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా? తెలుగు అర్థం కాలేదు కానీ నా భావం అయితే అర్థమైంది. పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని చెప్పినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను, పార్టీ గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి పొరంబోక నా కూడా. కానీ ఇదే మాట చెప్పాను. ఎందుకంటే నేను ఒక ఆశయంతో నేను పార్టీని తీసుకొని వచ్చి ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో వెనకబడిన తరగతులు ఉన్నాయో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వీళ్ళందరి కోసం నేను ఒక ఆశయంతో తీసుకొని వస్తే ఈరోజు పార్టీని మెర్జ్ చేయాలని చెప్పే ధైర్యము అతను దీంతో మాట్లాడడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ విధంగా రియాక్ట్ అయ్యాను. మీకు Y+ కేటగిరీ గన్మెన్స్ ఉండవచ్చును, ప్రశాంత్ కిషోర్కి మీ భాష అర్థమై ఉంటే ఏంటి పరిస్థితి? ఏమవుతుందన్న ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీకే చెప్తున్నాను కదా. సో అతనికి ఆ అధికారం కానీ అర్హత కానీ లేదు నా పార్టీ గురించి. ఇప్పుడు మీరు కలిసి వస్తారా లేదా అనేది అంతవరకే మీరు చెప్పాలి. మీ పార్టీ నాకు సహకరిస్తుందా లేదా మేము మాట తప్పుతున్నాము, మేము వెన్నుపోటు పడుస్తున్నాము, ఇది మా పార్టీ సాంప్రదాయము, ఇది మాకు పేటెంట్ రైట్స్ అని మీరు చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప పార్టీని మూసేయని చెప్పే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. సరే, అదే ప్రపోజల్ ప్రశాంత్ కిషోర్ గారి తర్వాత పార్టీలోని కొంత పెద్దలు కూడా మీ దగ్గర తీసుకొచ్చారు, మరి వారికి కూడా అదే సమాధానం చెప్పారు మీరు? మొట్టమొదటిసారిగా వాళ్ళ కుట్ర బయటపడినప్పుడు నాకు కోపం వచ్చిన వాటి వాస్తవమే. తర్వాత నేను వాస్తవాన్ని గ్రహించాను కాబట్టి తర్వాత ఎంతమంది మాట్లాడినా నా వర్షన్ నేను చెప్పాను. లోకేష్ గారికి కావచ్చు, ఇప్పుడు సభాధిపతిగా ఉన్న రఘురామకృష్ణ గారికి కావచ్చు, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న నాయకులకి పార్టీ గురించి ఎట్టి పరిస్థితులు నా ప్రాణం పోయినా పార్టీ విలీనం అనేది మాత్రం జరగదు. అందులో ఆ ఆలోచన కూడా నేను తీసుకురాను. మీరు సహకరించినా సహకరించకపోయినా నేను ఎన్నికలకు వెళ్తున్నాను అనే విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈవెన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఇదే ప్రపోజల్ వాళ్ళకి కూడా ఆ రోజు నాకు మద్దతు ఇచ్చారు. పుంగనూరులో అయితే రామచంద్ర యాదవ్ అయితేనే ఎదుర్కోగలడు, అతనికి మద్దతు మనం ఇవ్వాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు చాలామందికి ఉంది. ఇదే విషయం అయ్యి వీళ్ళు ఈ విధంగా కుట్ర చేసి పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజు సాయంత్రమే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు నేరుగా ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. పుంగనూరులో మనం యాదవ్ గారికి సహకరించాలనుకున్నాం కదా, మరి మనం అక్కడ అభ్యర్థిని పెట్టాం సార్, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే ఒక్కటే రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆయన. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలిచినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, కానీ రామచంద్ర యాదవ్ లాంటి వాడిని మనం ఎప్పటికీ మనం సహకరించకూడదు, అతనికి మనం సపోర్ట్ చేయకూడదు అనే విధంగా మాట్లాడారు. ఇది వాస్తవమా? 100%. ఎందుకంటే ఇక్కడ 2 ఛాలెంజ్లు, అక్కడ కుప్పం నుంచి చంద్రబాబును గెలవనీయకూడదు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క పంతం. పుంగనూరు పుడింగి అని ఆయన పేరు పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ అసెంబ్లీ మెట్లు ఎలా ఎక్కుతారో చూస్తానని చంద్రబాబు గారు శపథం చేశారు.
కానీ మీరు చెప్పేది కొద్ది అనుమానంగా ఉందన్నమాట. పెద్దిరెడ్డి గెలిచినా పర్వాలేదు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవంగా జరిగిందేమనేది అందరికీ తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి కుట్ర చేసిన మాట వాస్తవము. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు తెలుగుదేశం పార్టీ నేరుగా కాకపోయినా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబళ్లపల్లెలో అక్కడ గత 5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న శంకర్ యాదవ్ని కాదని చెప్పి పార్టీ క్యాడర్కి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు వ్యతిరేకంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయతంగా ఉన్న ఒక వ్యక్తిని నెల రోజులకు ముందు తీసుకొని వచ్చి అక్కడ కుట్ర చేసిన మాట వాస్తవము. ఈ వాస్తవము చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడో ఆ విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఈ ఎలక్ట్రికల్స్కి వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పచెప్తున్నారు, అవినీతి జరుగుతోందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన మీడియాలు ప్రతిరోజు అనేక రకాలుగా పుంకలుగా రాశారు. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు కడపకి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేసిన అవినీతిని కక్కిస్తాము, వాళ్ళ పైన శిక్ష విధిస్తామని చెప్పిన వాళ్ళు ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుండి జనవరి 12వ తేదీన 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ గా అధికారికంగా బాండ్స్ రూపంలో తీసుకున్నారు. మరి ఇది కుట్ర కాదంటారా? ఇది అవినీతిలో భాగస్వామ్యం కాదంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించినట్టు కాదంటారా? మీరు అన్నట్టు సహకరించలేదు అనుకుంటే మీరు పోటీలో నిలబడడం వల్లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ గెలిచారు. నేను పోటీలో నిలబడతానని చెప్పి 5 సంవత్సరాల ముందు నుండి చెప్తున్నా. ఈ రోజు నేను చెప్పడం లేదు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేంత వరకు నేను పోరాటం చేస్తాను. అతన్ని పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుండి తరిమి కొట్టేంత వరకు నేను పోరాటం చేస్తున్నానని నేను స్పష్టంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకటే క్లారిటీతో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ. చివరి నిమిషం వరకు అభ్యర్థిని పెట్టము సహకరిస్తామని చెప్పి మాట తప్పింది తెలుగుదేశం పార్టీ. ఒకటే స్ట్రైట్ ప్రశ్న, మీకు ఆవేశం రావచ్చు పర్వాలేదు, అయినా కూడా 2009లో ఏదైతే మీలాగే ఒక మంచి లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత చాప చుట్టి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని. మరి ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినప్పుడు 18 స్థానాలు వచ్చింటే మరి మీరెందుకు టీడీపీ పార్టీ వాళ్ళ పార్టీలోకి విలీనం చేయమంటే ఎందుకు ఒప్పుకోలేదంటారు? ఇంకొక పార్టీ గురించి ఇంకొక నాయకుడి గురించి వాళ్ళు ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో పార్టీని తీసుకొచ్చారు, ఏ ఆశయంతో తీసుకొచ్చారు, ఎందుకు విలీనం చేశారు అనే దాని మీద నేను మాట్లాడనన్నా అది నాకు సంబంధం లేని విషయము. నేనైతే రాజకీయంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోనే ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం వెనుక ఒక ఆశయం ఉంది. ఆశయం కోసం పార్టీ వచ్చింది తప్ప ఒక ఎన్నికల కోసమో ఒక పదవి కోసమో రాలేదు. ఈ పదవి కోసం అయితే నేను పార్టీని తీసుకురావాల్సిన అవసరం లేదు, నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పటికీ భారత చైతన్య యువజన పార్టీ విలీనం అనేది నా ప్రాణం ఉన్నంత వరకు జరగదు. ఇది స్పష్టంగా నేను ఈరోజు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సరే, పుంగనూరులో మీ ఓటమి కావచ్చు, రాష్ట్రంలో మీ పార్టీ ఘోర వైఫల్యం కావచ్చు, అయితే టీడీపీ కుట్ర ఇదన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ ఎలక్షన్స్ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రాజకీయాల్లో అనేక రకాలుగా కుట్రలు ఉంటాయి. ప్రభుత్వం చేస్తున్న పోరాటం వల్ల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంతో పాటు మన వెనక జరిగే కుట్రలను కూడా మనము గమనించాలి. వాటన్నింటినీ ఛేదిస్తేనే రాజకీయంగా సక్సెస్ అవుతాం తప్ప గుడ్డిగా పార్టీలను నాయకులను నమ్మితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది గత ఎన్నికల్లో చూసామన్నా. ఇక మీ పని మీరు ఎలక్షన్ తర్వాత కూడా అదే పోరాటం చేస్తూనే పోతున్నారు. ఎంతవరకు ఈ పోరాటం సాధించాలని ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు భారత చైతన్య యువజన పార్టీని స్థాపించామో ఆ ఆశయం నెరవేరే వరకు ఏదైతే మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఈ దోపిడీ వ్యవస్థను రూపుమాపాలనుకుంటున్నామో, రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలనుకుంటున్నామో అది జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము, సాధిస్తాం. అందులో ఏమాత్రం ఓటుకి ఓటు వేసేలా ప్రజల్ని బానిసలుగా తయారు చేస్తున్న ఈ సమాజం రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఓటుకి నోటిస్తూ కొనుక్కుంటూ వాళ్ళ బానిసలాగా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో బీసీవై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఒక కల కదా? కాదన్న, వాస్తవం. ఎలా వాస్తవం అవుతుంది? ఆ రోజు వస్తుంది.
మీరు కలగనడంలో తప్పు లేదు, అది జరుగుతుందా? నేను కలగనడం, అంత డబ్బు మీ దగ్గర ఉందా? కలగనడం లేదు. పార్టీ నడపగలరా? పార్టీ నడపడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, అలాగని మీరు అన్నట్టు ఆర్థికంగా బలంగా లేకుండా పార్టీ నడపడము సమస్య కాదు. మన ఆలోచనలు మంచివైనప్పుడు, మన కార్యక్రమాలు మంచిగా అయినప్పుడు, ఇది పార్టీ అంటే ఇదేదో వ్యక్తిగతమైన విషయమో లేదా ఒక సంస్థో లేదంటే ఒక కంపెనీనో కాదన్నా, ఇది ఒక ఆశయంతో వచ్చిన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రజల నుండి మద్దతు వస్తుంది. దానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుతాయి. ఆ దిశగా ప్రజల్లోకి వెళతాము, ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము, ఆ దిశగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. అందులో అనుమానం ఏం లేదు. మీరు పోరాటం చేసే తప్పు లేదు, కానీ ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కుర్చీ ఖరీదు పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేగా పోటీలో దిగాలంటే లాస్ట్ ఎన్నికల్లో 50 కోట్లు, ఈసారి అది 100 కోట్లకు వెళ్ళే అవకాశం ఉందంట. ఆ స్థాయిలో ఉండే నాయకులు మీకుంటారు అసలు మీ పార్టీలో ఒక్కరైనా? ఖచ్చితంగా వస్తారన్న, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ఒక్కటే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఎన్నికల తర్వాత మాకు మొట్టమొదటిసారిగా పార్టీ నిర్మాణం చేయబడుతున్నాం. పార్టీ నిర్మాణాన్ని అన్ని స్థాయిల్లో నిర్మాణాన్ని చేపట్టి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కోగలిగే సత్తా బీసీవై పార్టీకి ఉంది, బీసీవై పార్టీ నాయకత్వానికి ఉంది అనేప్పుడు ప్రజలు మాతో రావడానికి కానీ నాయకులు మాతో రావడానికి కానీ సిద్ధంగా ఉంటారు. అంతవరకు మేము పోరాటం చేస్తాం. ఓకే, గత 6 నెలల క్రితం వరకు 2019-24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. మరి కూటమి పార్టీ యొక్క పరిపాలన గురించి మీరు ఏమంటారు? కూటమి పరిపాలన గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలు చెప్తున్నారన్న. గత 6 నెలల కాలంలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, సూపర్ 6 అని ఏం చెప్పారు, వాటి అమలు ఏ విధంగా ఉంది అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది. నేను మాట్లాడాల్సిన పని లేదు. ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారికి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. ఒక బీసీ ఇలా రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తామంటున్నారు. బీసీల కోసం కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తామంటున్నారు. ఏ పార్టీకైనా బీసీలే వెన్నెముక అనమాట. ఆ బీసీలు ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అనమాట. మరి అలాంటి బీసీలకు ఇంత పెద్దపీట వేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, హర్షించాల్సింది పోయి మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు? ఎందుకు హర్షించాలన్నా? అవునండి, మీరు ఒక బీసీ నాయకుడిగా మీకు హ్యాపీ కదా? ఒక ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే బీసీ నాయకుడు, ఓకేనా, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకటి చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్స్ ఉన్న చీఫ్ సెక్రటరీ ఎవరంటే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన, అది కూడా రాయలసీమ వాసే, ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్కి ఇచ్చారు. ఓకేనా, ఈరోజు బీసీ రక్షణ చట్టం ఒకటి, బీసీల కోసం ఇంకా ఎన్నెన్నో చేయాలని చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు. ఒక బీసీఏ ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, ఇంకా వెళ్ళి ఆయనకు ఒక బొకే ఇచ్చి నమస్కరించి రావాలి, మంచి పనులు చేస్తున్నారు మీరు అని. అది పోయి ఇక్కడ కూర్చొని మీరు విమర్శించడం ఇదంతా కూడా ప్రతి నాయకుడు, ప్రతి ప్రభుత్వము చేస్తున్న బీసీ ఓటు బ్యాంకు కుట్ర. ఇక్కడ ఇంతకు ముందు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నారు వాళ్ళ పార్టీకి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చారని. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ పదవులు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది కాదు, పవర్స్ కావాలంటున్నాను. ఓకే, పొజిషన్ వేరు, పవర్ వేరు. మీ అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. రాష్ట్ర అధ్యక్షుడిని చేసినంత మాత్రాన ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా పదవులు ఇవ్వడము, దాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. 2, ఈరోజు మీరు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ గురించి అన్నారు. ఒక చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ అనేది వర్గాన్ని బట్టో కులాన్ని బట్టో ఉండదన్న. ఆయన సామర్థ్యము, ఆయన సీనియారిటీ, ఆయన సమర్థత, ఆయన అందుకు 100% అర్హుడు. ఎందుకంటే ఇంతకుముందు అనేక డిపార్ట్మెంట్స్లో ఆయన పనిచేశారు. ఆయన సమర్థత ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలుసు, సీనియారిటీ ఏంటో తెలుసు. అది పరిపాలనలో భాగంగా జరిగింది తప్ప ఇదేదో బీసీ కోటానో లేదా కులం కోటాలోనో. నేను సమర్థత అంటున్నాను. సమర్థత విజయానంద్ గారికి 100% ఆ సమర్థత ఉంది కాబట్టి ఇచ్చారు తప్ప ఏదో బీసీ కులానికి సంబంధించిన వాడో లేదా ఇంకో ప్రసాద్ గారికి సమర్థత లేదంటారా? నేను ఆ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నన్ను అడిగితే ఎట్లన్నా.
నంబర్ 2 మీరు అన్నారు రిజర్వేషన్ల కోటాలో ఇవి చేస్తున్నారు అనేసి. ఈ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంచుతాము 24% నుండి 34% పెంచుతామంటున్నారు కదా. హర్షించదగ్గ విషయమే కదా. హర్షించదగ్గ విషయమే అన్న. మరి ఇదే కోటాని ప్రధానంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి కోటా పెంచినప్పుడు దాని ఫలితం వస్తుంది. మరి ఇక్కడ మీరు 10% పెంచినప్పుడు విద్యా ఉద్యోగాల్లో కూడా ఇదే 10% పెంచండి, 24% నుండి 34% చేయండి. ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా నేను తెలుగుదేశం పార్టీని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు అభినందిస్తాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇవన్నీ కూడా ఏమంటే బీసీ కార్డు ఉపయోగించుకోవడానికి, బీసీ ఓటు బ్యాంక్ కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇందులో వేరే తేడా ఏమి ఉండదన్నా, మార్పు ఏమి ఉండదు. అది ఎలా ఉంటుందో గత ప్రభుత్వాల్లో మనం చూసాము, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా చూస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు ముఖ్యమంత్రిగా, మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? ఈ రెండు పార్టీలు, ఈ రెండు నాయకత్వము ఈ రాష్ట్రానికి సరిపోదు కాబట్టి ప్రత్యామ్నాయం కావాలనే ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం జరిగిందన్న. ఈ ఇద్దరు నాయకత్వాలని ఎక్కడ సమర్థించే ప్రశ్న అయితే మాత్రం రాదన్న. కూటమి జగన్ కావాలా, కూటమి కావాలన్నప్పుడు జగన్ వద్దు, కూటమే ముద్దు అని ఓట్లేశారు. 2029లో కూటమి వద్దు, జగనే ముద్దు అనుకుంటే పరిస్థితి పరిస్థితి రాదన్న. ఖచ్చితంగా రాదు. ఎలా 2029 నాటికి ఈ రాష్ట్రానికి జగన్ వద్దు, కూటమి వద్దు అనే పరిస్థితిని భారత చైతన్య యోజన పార్టీ తీసుకొని వస్తుంది. దానికోసం పోరాటం చేస్తారు. ఇదే కళ 2019 నుంచి 24 వరకు కూడా చేశారు మీరు. 2019 నుండి లేదన్నా, 2023లోనే రావడం జరిగింది. పార్టీని తీసుకొచ్చిన 11 నెలల్లో పార్టీ నిర్మాణం చేయలేదు. పార్టీ పరంగా ఆ రోజు అనేక రకాల ఇబ్బందులు, నేను అడుగు పెడితే కేసులు పెట్టడము, తప్పుడు కేసులు పెట్టడము, ఈ వేధింపులు, కోర్టులు, వీటన్నిటి వల్ల పార్టీ నిర్మాణం చేయలేకపోయాం. ఈ రోజు నేను అదే చెప్తున్నాను. మా ముందున్న తక్షణ కర్తవ్యము పార్టీ నిర్మాణం చేపట్టాలి. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలి. పార్టీ పైన నమ్మకము ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు. బీసీవై పార్టీ అంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, బీసీవై పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది, ఈ దోపిడీని అరికట్టచ్చు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి మేము పోరాటం చేస్తాము. ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము. 29లో మీరు అనే స్లోగన్లు లాంటివి ఏవి ఉండవు. ఖచ్చితంగా ఈ పాలనలో ఏవైతే దోపిడీ పాలనలు, కుటుంబ పార్టీలు, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా రూపుమాపి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి ప్రజలు బలం చేకూర్చే విధంగా పోరాటం చేస్తాం. చూద్దాం, అది కూడా వేచుద్దాం ఏం జరుగుతుందని. ఇక్కడ ఒక విషయం అండి, అంటే 2024 ఎన్నికలకు ముందు మీపై పొంగనూరులో ఎన్నో దాడులు జరిగాయి. మీరు ఎక్కడ ప్రోగ్రాములు పెట్టాలన్నా కూడా దాడులు, ఇంటి మీద దాడులు, ఆస్తి నష్టము అన్నీ చాలా జరిగాయి అన్నమాట. అప్పుడు ప్రతిసారి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు ప్రకటించింది, కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అప్పట్లో. కానీ అదే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో ఎవరైతే ఆ సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేల్చారు వారు కావచ్చు, దాడులు చేసిన వారిని కావచ్చు, పార్టీ కార్యాలయాల మీద, ఇళ్ల మీద దాడులు చేసిన వారిని అరెస్టు చేసి బొక్కలు వేస్తున్నారు ఇప్పుడు. కానీ ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారి పైన ఆ రోజు దాడి జరిగినప్పుడు ఖండించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో కదా, మళ్ళీ ఈరోజు మీపై దాడులు చేసేందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఈరోజు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా, లేదంటే వాళ్ళు ఏమైనా పరిగణలోకి తీసుకోలేదా, అసలు ఏం జరుగుతుందంటారు? 2019 నుండి 24 వరకు నా మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులని ప్రజలకు తెలుసు. ఈ కేసులు పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకత్వానికి తెలుసు. ఇదే విషయం గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది నా మీద పెట్టిన తప్పుడు కేసుల గురించి, వీటి గురించి. ఎన్నికలు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది, డీజీపీ గారికి లేఖ రాయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది, ఎస్పీ గారికి లేఖ రాయడం జరిగింది. ఇందులో 2 అంశాలు. ఒకటి, నా మీద పెట్టిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద విచారణ జరిపించి నిజంగా అవి తప్పుడు కేసులని తేలితే ఆ కేసులను కొట్టేయమని చెప్పి నేను కోరడం జరిగింది. 2, నా ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం మీద జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు ముందు సదంలో జరిగిన దాడి కావచ్చు, వాహనాలను కాల్ చేయడం కావచ్చు, ఇలాంటి అరాచకాలన్నింటిపైన కూడా అప్పుడున్న ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసము ఎవరైతే ఇందులో నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సంఘటనలపైన చర్యలు తీసుకోవడం కూడా నేను ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. నేనైతే లీగల్గా అయితే దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలకు ముందు మీపై జరిగిన ప్రతి దాడిని ఖండించిన అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని
అనగదొక్కాలని చూస్తున్నారు? మీరు ఎదిగితే వాళ్ళకి ప్రమాదం అని ఎందుకు భావిస్తున్నారు? న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది కదన్నా. ఈరోజు నేను ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పుడు అడ్డుకోవాలని ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైనా ఇప్పుడున్న ప్రభుత్వానికైనా అది కామన్గా ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పంతా వేరు, వీళ్ళ పంతా వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పుడు కేసులు పెట్టింది, అది బయటకు కనబడ్డాయి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 30కి పైగా కేసులు పెడితే ఏ ఒక్క కేసులో దానికి కావాల్సిన ఆధారాలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏమీ లేనందువల్ల పోలీస్ డిపార్ట్మెంటు కనీసము ఈ ఎఫ్ఐఆర్ల పైన ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఆ రోజు ముందుకు రాలేని పరిస్థితి ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ లేకుండా సైలెంట్గా ఇప్పటి వరకు నా మీద 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఏదైనా వేధింపులు ఉంటాయన్నా దీనికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు రాజకీయాలు రాణించాలంటే అర్థబలం అంగబలంతో పాటు ముఖ్యంగా మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీడియా సపోర్ట్ ఉంది, అధికార పక్షంలో ఉన్న కూటమికి మీడియా సపోర్ట్ చాలా బాగా ఉందన్నమాట. ఎటు మీడియా సపోర్ట్ కానీ అర్ధబలం అంగబలం లేకుండా మీడియా మద్దతు లేని పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బీసీవై పార్టీ. మరి ఎలా నెట్టుకోస్తారు ఈ సముద్రాన్ని? ఖచ్చితంగా మీడియా మద్దతు వచ్చే రోజు వస్తుందన్న. మాకు కావాల్సింది మీరన్నట్టు మీడియా మద్దతు ముఖ్యమే. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రధాన మీడియా అంతా కూడా, మీడియా సంస్థలన్నీ కూడా మీడియా అంటే 4th ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 ఎస్టేట్లుగా డివైడ్ అయిపోయారు. 2 పార్టీలకు 2 వర్గాలకు డివైడ్ అయిపోయారు. మీరు భూతద్దం వేసుకొని చూసినా న్యూట్రల్ మీడియా అనేది కనబడడం లేదు. ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈ మాట అనడానికి నాకు బాధగా ఉన్నా కానీ మీడియా రంగంలో ఎక్కువగా పొల్యూట్ అయిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఇందులో మార్పు రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చేసే పోరాటానికి మీడియా మద్దతు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతారు, వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ఏది చేసినా ఒక సంచలనమే. మీరు ఏదైతే ఉందో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా మీరు చేసిన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్తును అందరూ చెప్తారన్నమాట. అంటే పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయడంతో పాటు ఒక ప్రకటన కూడా చేశారు. నెయ్యి కల్తీ జరుగుతోంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో వండే అన్న ప్రసాదాల కోసము అవసరమైన నెయ్యిని అక్కడే సేకరించడానికి 1,00,000 గోవులను నేను సరఫరా చేస్తాను అని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంచు కూడా స్పందించలేదు. మీది కంఠశోష మాత్రమే అయిపోయింది. అయ్యా నేను ఇస్తాను 1,00,000 గోవులు అన్నా కూడా మీ ఘోష ఎవరు పట్టించుకోలేదు. ఓకేనా, కంఠశోష అది. ఆ తర్వాత ఏమన్నారు, మళ్ళా ఒకటికి ముందు అవసరమైతే స్థల సేకరణ కూడా నేనే చేస్తాను, స్థలాన్ని కూడా నేనే ఇస్తాను. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని కావచ్చు, మీ పార్టీని కావచ్చు, ఎందుకు మీరంటే ఇంత చులకన? మీరు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నన్ను అందరూ గుర్తించాలి, నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ప్రజల్లో ఉన్నాడని చెప్పుకోవడానికా, లేకపోతే ఇంకెందుకు? ప్రభుత్వం అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా 1,00,000 కాదు 10 లక్షల గోవులు ఇస్తానన్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అలాంటప్పుడు ఈ ప్రశ్న మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎందుకు అడగరన్నా? మీరు కావచ్చు, మీడియా కావచ్చు, ఈరోజు నేను ఏదైతే ప్రపోజల్ చేశానో ఇది నా వ్యక్తిగతం కాదు, ఇది నా పార్టీకి సంబంధించింది కాదు, ఇది నా రాజకీయానికి సంబంధించింది కాదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఆయనకు అపచారం జరుగుతున్నది. ఆయన భక్తులకు ఎవరైతే కోట్లాది మంది భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దీని మీద రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కాదు, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి నేను ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు దీని మీద మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము లేదా రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక రకంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు గత 6 నెలల కాలం నుండి ఈరోజు మార్చి 26వ తేదీకి సుమారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేసి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో సుమారు 15-20 రోజుల పాటు మీడియా పరంగా, చర్చల పరంగా అన్ని రకాలుగా హడావిడి చేశారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేశారు, యాత్రలు చేశారు, దీక్షలు చేశారు. ఇన్ని చేశారు కదా, మీరు ఏం చర్య తీసుకున్నారు? అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టుల గురించి వీటి గురించి కూడా మీకు మాట్లాడడానికి సమయం ఉంది. కానీ తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రం గురించి కానీ అక్కడ జరుగుతున్న అపచారం గురించి కానీ మీరు చర్చ లేవదీసి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చర్చ లేవదీసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 15-20 రోజుల పాటు ఈ సంఘటన పైన చర్చలు నడిపిన తర్వాత దాని మీద ఎందుకు చర్చలు తీసుకోరు, ఎందుకు చర్యలు తీసుకోరు? అదేవిధంగా ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ అయిందా? ఈరోజు అక్కడ ఏదో విచారణ పేరుతో దాన్ని ఆ సబ్జెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టేశారు తప్ప ఇక్కడ ప్రక్షాళన కావాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టమైంది. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేకపోయినా నేనైతే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఈ మార్చి
26వ తేదీకి 6 నెలలు పూర్తవుతుంది. అంతలోపే దీనికి సంబంధించిన కార్యాచరణ చేస్తాము. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. శ్రీవారి భక్తుల తరపున అక్కడ ఆ ప్రక్షాళన చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామండి. అందులో ఏం పోరాటం చేస్తారు? ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. మీరు 1,00,000 గోవులు ఇస్తానంటే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు ఇచ్చే స్థలాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మరి ఏం చేయబోతున్నారు మీరు? దీని మీద ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్న. పోరాటం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దాని మీద నిర్ణయం పోరాటం చేయాలంటే అనుమతులు రావాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది కదా, ఏం చేస్తారు మీరు? ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా దాని మీద పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కూడా మీరు ఎందుకు ఇంతలా పాకులాడుతున్నారు? నేను 1,00,000 గోవులు ఇస్తా, 1,00,000 గోవులు ఇస్తాను, అంత డబ్బులు ఎక్కువైనాయి మీకు? 1,00,000 గోవులు అనేది నేను డబ్బులు ఎక్కువయ్యో లేదా ఇంకోటే కదన్నా, మీరు చాలా అంటే సబ్జెక్ట్ని మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను ఇస్తానన్నది ఏదో ప్రభుత్వానికి డొనేషన్ ఇస్తానని చెప్పలేదు, లేదా సంస్థకు డొనేషన్ ఇస్తానని చెప్పలేదు, లేదా వ్యాపారానికి సంబంధించి కాదు. మంచి కార్యక్రమే మీరు చెప్పేది, మంచి విషయమే. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరు ఇంత చెప్తారు. ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నప్పుడు మీరు ఈ రోజు నన్ను ప్రశ్నించేది కాదన్నా, నన్ను ప్రశ్నించేది కాదు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మంత్రులను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, అధికార పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరిని మీకు ఆ బాధ్యత ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తి ఉంటే వీళ్ళందరినీ అడగండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన జరిగిన దోషంలో, అక్కడ జరిగిన అపచారం పైన మీ పార్టీ, మీ నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రామచంద్ర యాదవ్ అనేవాడు ఈ విధంగా ప్రపోజల్ పెట్టారు కదా, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా రిజెక్ట్ చేస్తున్నారా అనే దాని మీద చెప్పండి. అంతే తప్ప రాజకీయానికి వాడుకోవడం ఇంత నీచమైన కార్యక్రమం ఇంకోటి ఉంటుందని చెప్పి మీరు నన్ను కాదు ప్రశ్నించాల్సింది, వాళ్ళని ప్రశ్నించండి. అప్పుడు మీరు బాధ్యత తీసుకున్నట్టు ఉంటుంది. 100% అడుగుతాంట. సరే, ఇది ఒక సంచలనం. మీరు తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఆ రోజు అందరూ కూడా తిరుమల తిరుపతి లడ్డూని అందరూ ఎంత పవిత్రంగా భావిస్తారో ఆ లడ్డు కల్తీ జరిగిందంతా డిస్కస్ చేసుకున్నారు తప్పితే మీ అంత పోరాటము ఎవరు చేయలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా మీ వైపు చూశాయన్నమాట, అంత పెద్ద ఎత్తున చేశారు. అది అలా ఉండగానే ఇప్పుడు నెక్స్ట్ నిన్నటి రోజు ఒక ప్రోగ్రామ్ చేశారు, నా భూతో నా భవిష్యత్. అది కూడా సావిత్రిబాయి గారికి భారత్ రత్న ఇవ్వాలని ఇంతవరకు ఎవరు డిమాండ్ చేయలేదు. మీరు మొట్టమొదటిగా మీరే డిమాండ్ చేశారు. దానికి సంబంధించి బ్రహ్మానందం గారిని తీసుకొచ్చారు, రేణు దేశాయ్ గారిని తీసుకురావడం కూడా ఇక్కడ పెద్ద చర్చ అన్నమాట. అసలు ఏంటి సావిత్రిబాయి గారికి కూడా భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు మీరు అంటే అర్హురాలే కాదని లేదు, నేను ఇంతవరకు ఎవరు లేవనెత్తని దాన్ని మీరు ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? అసలు దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, కథ ఏంటి? అసలు మీరే అన్నారు కదన్నా అర్హురాలు అని, అంతకంటే వేరే కారణం ఏం కావాలి? ఆవిడ కంటే పెద్ద అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో పోరాటం చేసిన వాళ్ళలో? ఈరోజు ఒక వ్యవస్థలో పోరాటం చేయాలంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, కేసులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వీటన్నింటినీ భరించి ముందుకెళ్ళడానికి ఈరోజు ప్రజల్లో ఆ చైతన్యం ఉంది, సమాజంలో మార్పు ఉంది, మీడియా ఉంది, టెక్నాలజీ ఉంది. కానీ 19వ శతాబ్దంలో 1831 ప్రాంతంలో జన్మించి అప్పుడున్న సాంఘిక దురాచారాలపైన, అప్పుడున్న అణచివేత ధోరణి పైన, అప్పుడున్న ఏదైతే ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకంగా, పూర్తిగా ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం, స్త్రీల యొక్క విద్య కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని చెప్పి దురాచారాలు ఉంటున్న రోజుల్లో ఆవిడ తిరగబడి భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆవిడ బాల్య వివాహం చేసుకున్నా కానీ, కుటుంబ పరంగా ఆవిడ కుటుంబాన్ని వెలివేసినా కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి మహిళల యొక్క విద్య కోసము, అభివృద్ధి కోసం పోరాటం చేసి, అదేవిధంగా సమాజంలో ఉన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో, బాల్య వివాహాలు కావచ్చు, అదేవిధంగా వితంతువులకు జరిగే అవమానాలు కావచ్చు, వీటన్నింటి కోసము పోరాటం చేసి చివర్లో అదే మహారాష్ట్ర ప్రాంతంలో ఆవిడ ఉంటున్న ప్రాంతంలో ఆవిడ చేస్తున్న సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే 1890 ప్రాంతంలో కరువు ఒక పక్క వస్తూ, అదేవిధంగా ప్లేగు వ్యాధి విజృంభించి రోజు వందల మంది, వేల మంది చనిపోతుంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేయలేక మెడికల్ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆనాడు వ్యవస్థలు కూడా ఫెయిల్ అయితే ఈవిడ దగ్గరుండి ఆ సేవ చేస్తూ పూర్తిగా చివరికి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ఆవిడ చనిపోయి తన 66 సంవత్సరాల జీవితాన్ని అంతా కూడా సమాజ సేవ కోసము, మహిళా అభ్యున్నతి కోసం పోరాటం చేసి ఈరోజు మహిళలు ఈ విధంగా సమాజంలో ముందుకొచ్చి, ఈ విధంగా సమాజంలో చదువుకొని ఆర్థికంగా ఉద్యోగాల పరంగా ముందుకున్నారంటే ఆ రోజు ఆవిడ చేసిన పోరాటం కావచ్చు, ఆవిడ పెట్టిన భిక్షని మనం చెప్పచ్చు. అంతకంటే గొప్ప నాయకురాలు కావచ్చు, పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు ఈ భారతదేశంలో ఎవరున్నారన్నా? ఈరోజు మనకు తెలుసు, ఎక్కడో విదేశాల నుండి వచ్చి సేవ ముసుగులో
అప్పటి వరకు కనీసము మత మార్పిడి అనేది లేనప్పుడు మత మార్పులను ప్రోత్సహిస్తూ సేవా ముసుగులో వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక రకాల పురస్కారాలు ఇచ్చి అవార్డులు ఇచ్చి భారత ప్రభుత్వం గుర్తించినప్పుడు ఈ దేశం గడ్డ మీద పుట్టి ఈ దేశం కోసము ఈ దేశంలో మహిళల కోసం పోరాటం చేసి ఇంత చైతన్యం తీసుకొని వచ్చి తన జీవితాన్ని అర్పించిన ఆవిడికి భారతరత్న ఎందుకు ఇవ్వకూడదన్నా? అంత పోరాటం చేసినప్పుడు ఈరోజు వెనకబడిన తరగతుల కోసము అణగారిన వర్గాల కోసము మహిళల కోసం పోరాటం చేశానా కానీ ఈరోజు వివక్ష ఉందంటే ఇలాంటి పోరాటం చేసిన వాళ్ళని కూడా గుర్తించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవంటే ఆవిడ మీద వివక్ష చూపిస్తున్నారు. ఆవిడ చరిత్రను ఈరోజు పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో ఎందుకు తీసుకురాకూడదన్నా? ఎవరో విదేశాల నుండి వచ్చి భారతదేశ సాంప్రదాయాలని సంపదను అంతా దోపిడీ చేసి కొల్లగొట్టుకొని పోయిన వాళ్ళ చరిత్ర ఈరోజు పాఠ్యపుస్తకాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నాయకురాల పైన ఎందుకు పాఠ్యపుస్తకాల్లో తీసుకురాకూడదు? ఆవిడ జయంతిని ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారన్నా? ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించకూడదు? ఎందుకు మహిళా ఉపాధ్యాయులని ప్రతి సంవత్సరం గుర్తించి వాళ్ళకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు ఇచ్చి వాళ్ళ ఆ స్ఫూర్తిని నింపి ఆవిడ ఆశయాలను కొనసాగించే విధంగా భావితరాలకు మీరు అభివృద్ధి చేయండి, వాళ్ళలో ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళండి అని చెప్పి ఎందుకు ప్రోత్సహించకూడదు? కనీసం ఆవిడ జయంతి రోజును కూడా అధికారికంగా నిర్వహించలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఒక పార్టీ తరపున అందులో చైతన్యం తీసుకురావాలి, ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, కనీసం వచ్చే సంవత్సరం నుండి అయినా ఒక మంచి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మంచి కార్యక్రమం మీరు చేసింది, చాలా చక్కగా కూడా చేశారు. కానీ ఆ కార్యక్రమానికి సార్ బ్రహ్మానందం గారంటే వచ్చారు, అది ఓకే, ఆయన ఏ పొలిటీషియన్ కాదు. కానీ ఇక్కడ రేణు దేశాయ్ గారిని మీరు ఆహ్వానించడం అనేది అందరికీ ఒక చర్చ వచ్చిందండి. అంటే రేణు దేశాయ్ గారు ఏమన్నా బీసీవై పార్టీలో చేరబోతున్నారా, కండవా కప్పుకోబోతున్నారా, ఏమన్నా పార్టీ బాధ్యతలు ఏమన్నా ఇవ్వబోతున్నారా, 2029లో ఆమె ఏమన్నా పోటీ చేయబోతున్నారా ఏపీలో అనేది ఒక డిస్కషన్ అయితే బయట స్టార్ట్ అయింది. ఎందుకు పిలిపించారు రేణు దేశాయ్ గారిని? అలాంటిది ఏమీ లేదన్నా. రేణు దేశాయ్ గారు అంటే అందరికీ తెలిసిన ఆవిడ నటిగానో లేదా దర్శకురాలుగానో కాదు. ఆవిడని ఆహ్వానించడానికి ముఖ్య కారణము ఒకటి, ఒక మహిళగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి తన కుటుంబాన్ని తన పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని అభివృద్ధి దిశగా నడిపిస్తూ దాంతోపాటు నా వ్యక్తిగత జీవితం బాగుంటే చాలు అనుకోకుండా ఆవిడ సమాజ సేవ చేయాలనేసి ఆవిడకి అవసరం లేకపోయినా ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి ఎవరైతే ఈ వీధి కుక్కలు మిగిలిన జంతువులు ఏదైతే ఉన్నాయో వాటి కోసము ఒక సంస్థను స్థాపించి వాటి కోసం 24 గంటలు కష్టపడి గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాను. ఆవిడ రాత్రి 11 గంటల టైంలో కూడా ఎక్కడైనా రోడ్డు మీద ఒక కుక్క ఇబ్బందిగా ఉంది లేదా ఇంకొక జంతువు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళ టీంని కోఆర్డినేట్ చేసుకోవడము, అక్కడికి పంపించడము, వాటిని రెస్క్యూ సెంటర్కి చేర్చడము, వాటికి కావాల్సిన ఆలనాపాలన ఇవన్నీ ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో ఏదో ఒక సమాజ సేవ చేయాలి, నా వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి ఒక మహిళగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఆవిడని ఆహ్వానించడం జరిగింది. ఆవిడ కూడా ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయంగా చేసిన కార్యక్రమం కాదు కన్నా ఇది, కాబట్టి ఆవిడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది అంతే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ చర్చలు కానీ రాజకీయ ఆలోచనలు కానీ లేవన్నా. ఓకే, ఒక మీ పార్టీకి సంబంధం లేని సబ్జెక్ట్ అడుగుతున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ కామెంట్ కావాలి కాబట్టి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు December 31 నైట్ ఉమెన్స్ కోసం, మహిళల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సినీ యాక్టర్ మా ఇద్దరు బీజేపీ నాయకురాలు మాధవీలత గారు కావచ్చు, ఇక్కడ ఉన్న యామిని శర్మ గారు కామెంట్ చేశారనమాట. అదొక పెద్ద వార్ జరుగుతోంది, అదేమన్నా మీరు గమనించారా? దీని గురించి నాకు సమాచారం లేదన్నా. ఓకే, ఇంకా మీకు సమాచారం లేదు కాబట్టి ఇకపోతే రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడు కూడా సనాతన ధర్మము, హిందూయిజము, హిందూ ధర్మము అది ఇదని ఎప్పుడు కూడా పూజలు ఎప్పుడు చూసినా మీరు యాగాలు హోమాలు పూజలు చేస్తూనే ఉంటారు కదా. హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఇంత చక్కగా మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ ఒకటే ప్రశ్న అండి, సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అనేది కొట్టుకు చేస్తున్నారు. మరి సనాతన ధర్మం గురించి ఇంత తెలిసిన రామచంద్ర యాదవ్ గారు దీని గురించి ఏం చెప్తారు? సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అంటే మీరేమంటారు? నన్ను ఏదో విధంగా వివాదాల్లోకి లాగాలనే ఆలోచనలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సంబంధం లేని క్వశ్చన్లు వివాదాల క్వశ్చన్లు అడగడము ఇది మీ వ్యక్తిగత నైజమా లేదా వృత్తిలో భాగంగానే? ఎందుకంటే భాగమేనండి, వృత్తిలో భాగమే. నేనే సనాతన ధర్మం గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడేది, మీరు పూజలు యాగాలు హోమాలు కూడా చేసినారు. మొన్న కూడా శతచండీ యాగం అనేసి మొన్న ఇంట్లో దాదాపు 42 రోజులు ఎంతో చేశారు. మీరు చాలా అద్భుతంగా చేశారన్నమాట. మొత్తం ఒక దేవాలయం, ఇంటిని మొత్తం దేవాలయంలో మార్చేశారన్నమాట. మొత్తం హోమగుండాలతో దేవాలయంలో మార్చేశారు. అందుకు అంత ప్రావీణ్యం గల మీరు సనాతన ధర్మం మీద సాయిబాబా గురించి హిందూ దేవుడా ముస్లిం దేవుడు అంటే ఏమంటారు? దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాయిబాబా
ఏ రోజు సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా, ఆ, మిగిలిన సాయిబాబాలు కూడా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా, వీళ్ళెవ్వరు కూడా నేను దేవుడు అని చెప్పలేదు. ఓకే. వీళ్ళందరూ కూడా గురుస్వరూపం. ఓకే. గురుస్వరూపంగా మనము గురువులను పూజించే సాంప్రదాయము సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉంది. ఇది సనాతన ధర్మంలో గురువుని పూజించడం అనేది ఎక్కడ మతానికి సంబంధించిన అంశం కాదు. ఏ మతంలో పుట్టారు, ఏ మతంలో చేశారు. సాయిబాబా గారు ఆయన జీవిత చరిత్ర చదివినట్టయితే మనము చూడొచ్చు, ఆయన కృష్ణ మందిరం కట్టించారు, కృష్ణుడి భజనలు చేశారు. ఇక్కడ సనాతన ధర్మం సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించే చెప్పారు తప్ప ఆయన వేరే రకంగా ఏం చెప్పలేదు. కాబట్టి ఆయన్ని 100% గురువుగానే చూడాలి. అయితే ఈ వివాదాలు ఎక్కడికి వస్తాయంటే, సాయిబాబాని కొంతమంది అంటే వాళ్ళకున్న భక్తి వల్ల కావచ్చు, లేదా ప్రచారం కోసం కావచ్చు, లేదా మరే కారణాల వల్ల కావచ్చు, వేరే వేరే దేవతామూర్తుల అవతారాల్లాగా ప్రతిష్ఠ చేయడము, దేవతామూర్తుల అవతారాల్లాగా ఆ విధంగా అలంకరణలు చేయడము, దీనివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ వివాదాలు నడుస్తున్నాయి తప్ప సాయిబాబా అని మతం పరంగా చూడడమో లేదా వేరే రకంగా చూడడమో కరెక్ట్ కాదు. ఆయన్ని గురువుగానే చూడాలి, ఆ విధంగానే ఆరాధించాలి. అందులో ఏమాత్రం తప్పలేదు. ఓకే. ఫైనల్గా ఒకటే అండి, 2029 ఎన్నికలకు అంటే 2024లో బోర్లా పడ్డట్టు అంటే ఒక పార్టీ కుట్రలో బలి కావడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా, లేదా ఒంటరిగానే ఖచ్చితంగా బరిలోకి దివాలని ఏదైనా పార్టీ పిలిచి ఈసారి మా పార్టీ మీరు బరిలో వద్దు, మా పార్టీ మద్దతు ఇస్తుంది, మిమ్మల్ని బరిలోకి దింపుతామని ఇంకో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చిందనుకోండి, ఇంకో నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం ఇస్తాము, మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వండి అంటే మద్దతు ఇస్తారా, అంటే బీసీవై పార్టీ స్ట్రైట్గా పోటీ చేస్తుంది? బీసీవై పార్టీకి ఇప్పుడున్న ప్రధాన లక్ష్యము పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతము, ప్రజా సమస్యలపైన పోరాటం. ఇవన్నీ జరిగినప్పుడు రేపు పొద్దున్నే మాకు హామీల గురించో ఇంకొకటి గురించో పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు, ఆ రోజు దానికి సంబంధించిన అలయన్స్ గురించో లేదా ఇంకొక విషయం గురించో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడచ్చన్నా. ఇప్పుడు ఆ అవసరము లేదు, దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. మా ముందున్న లక్ష్యం అయితే పార్టీని బలోపేతం చేయడము, ప్రజా సమస్యలపైన పోరాటం. ఇందులో ఇంకా వేరే సెకండ్ ఆలోచన కానీ సెకండ్ అభిప్రాయం కానీ ఏం లేదు. ఓకే. పూర్తి స్థాయిలో తీసుకుంటే బీసీవై పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలు పెడుతున్నాము. ప్రతి జిల్లాలో కూడా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రణాళికబద్ధంగా నిర్మాణాత్మకంగా పార్టీ నిర్మాణం చేపట్టి, అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తాము, అదేవిధంగా వ్యతిరేక విధానాలు చేస్తే, ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేస్తే దాని మీద పోరాడతాము, పార్టీని బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా బీసీవై పార్టీ ఏ ఆశయంతో వచ్చిందో ఆ ఆశయాన్ని సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తాం. అందులో ఫైనల్గా తీసుకుంటే పాదయాత్రలకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే భవిష్యత్తులో బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందా? చూద్దామన్న, కాలం నిర్ణయిస్తుంది, ఆ రోజున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. ప్రజల కోసము, రాష్ట్రం కోసము ఖచ్చితంగా ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రజల కోసం మీరు ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మీ వైపు ఉండాలని, మీ వైపు నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.